ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద మంత్రి నారా లోకేష్ కు బొత్స సత్యనారాయణకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఎస్సీలో నిర్ణయించకుండా చర్చకు పట్టుబడ్డం సరికాదని, హౌస్ లో ఎలా ఉండాలో కూడా మీరే నేర్పిస్తారా అని ఎల్ఓపీని ఉద్దేశించి అన్నారు. ఆయన మాటలకు బొత్స అభ్యంతరం తెలిపారు. పరుష పదజాలం వాడారని విమర్శించారు. అందుకు మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదని, సీనియర్లను గౌరవిస్తానని క్లారిటీ ఇచ్చారు. సీనియర్ మోస్ట్ హౌస్ లో ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. ప్లీజ్ 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 సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ సార్. నాకు హక్కులు లేవా హౌస్ లో? ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పి హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి మేము సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ ఇది బాగాలేదు. మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయలేదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు. ఎట్లా సార్? బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నాకు అండర్స్టాండ్. మీ అంత సీనియారిటీ నాకు లేదు. రూల్స్ నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రి గారు ఇక్కడ హౌస్ లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి. రికార్డులో చూసుకోండి. ఒకటి నేర్చుకోండి. ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి. ఒక నిమిషం, ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, పట్టించి ప్రజలు మప్పెట్టడానికి దయచేసి పెట్టే చాలు. మోసం చేసి చాలు. మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను. నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను. ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను. ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష. దయచేసి తప్పు అభ్యంతరం ఉంటే చూద్దాం.